ఐదేళ్ల వైసీపీ పాలనలో 5 లక్షల కోట్లు దోచేశారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. అంతులేని అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలంతా జైలుకు పోవడం ఖాయమని హెచ్చరించారు. 60 నెలల జగన్ పాలనలో ఏనాడు ఉద్యోగులకు 1వ తేదీ జీతాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. కానీ అధికార పగ్గాలు చేపట్టగానే చంద్రబాబు 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం ఆయన పాలనా దక్షతకు నిదర్శనమన్నారు. మోదీ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ఆదినారాయణ రెడ్డి చెప్పారు. ఈ 60 రోజుల్లో నిన్న 1వ తేదీ నాడు, అంతకుముందు నెల 1వ తేదీ నాడు అటు ఉద్యోగస్తులకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు మరియు పెన్షన్దారులకు టెన్షన్గా ఇచ్చిన విషయం వాళ్ళ జీవితంలో 60 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినా అని చెప్పడం తప్ప చేసిన మంచి పని లేదు. ఆయన ప్రతి దాంట్లో వేలు పెట్టినాడు. మామూలుగా గతంలో ఒక సామెత ఉండేది దేవుని పైన, ఇందు గలడందు లేడని, ఎందెందు వెతికినా అందందే గలడని. కానీ ఇక్కడ ఇలా పాపాలు వెతకాల్సిన అవసరమే లేదు. ప్రతి దాంట్లో అంగడి పెట్టినారు. సూపర్ మార్కెట్, జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మార్కెటు, వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు చిన్న మార్కెట్లు, ఇంకా చిన్న నాయకులు చిల్లర మార్కెట్లు. తక్కువలో తక్కువ 2 లక్షల కోట్లకు పైగా తిన్నాడు జగన్మోహన్ రెడ్డి. మిగతా అందరూ కలిసి 2-3 లక్షల కోట్లు తిన్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అభివృద్ధి అనేది కుంటుపడింది. వాళ్ళు ఏమన్నారు, వైనాట్ 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, 200కు గాను 15 మాత్రమే స్కోర్, 6% మాత్రమే ఎమ్మెల్యేలు. మాకు 164 ఎమ్మెల్యేలు, 21 ఎంపీలు వస్తే 185 మా వైపు, 15 మాత్రమే అటువైపు వచ్చినాయి. ఈసారి 1 నుంచి 9 వస్తాయంటే అంకెల ప్రకారం సైంటిఫిక్గా, మ్యాథమెటికల్గా ఈసారి మాకు 200, మీకు 0 అని అర్థం. జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడిస్తాం పులివెందల్లో. ఆ జగన్మోహన్ రెడ్డిని వెంటబడి పిచ్చి కుక్కను కొట్టినట్టు పులివెందలు కూడా కొట్టబోతున్నారు. కొందరు జైల్లో ఉన్నారు, కొందరు బెయిల్ మీద ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గాల్లో తిరుగుతున్నాడు. మీరు ఖచ్చితంగా అందరూ జైలుకు పోయే పరిస్థితి వచ్చింది. పెద్దిరెడ్డి గారితో సహా ఫైళ్లు కాలుస్తారు. ఎన్నో చెత్త కుండీల్లో దొరుకుతాయి, నీళ్ళల్లో కాలువలలో దొరుకుతాయి. మేమేమి చేయలేదని ప్యూర్ గోల్డ్ మాదిరి చెప్తారు. దొరికినారు కదా, రైడింగ్స్ జరుగుతున్నాయి కదా. సిబిసిడికి కొన్ని, ఏసీబీకి కొన్ని. 40 లక్షల కంటే ఫ్రాడ్ ఎక్కువైతే ఈడీ కూడా ఎంటర్ అవుతుంది. వీళ్ళు ఒక్క లిక్కర్లోనే ఏదో కేజ్రీవాల్ గారు అక్కడ మహా అంటే 1000 కోట్ల పుణ్యానికి అందరూ జైలు పాలు. వాళ్ళ ముఖ్యమంత్రి గారు, వాళ్ళ ఉప ముఖ్యమంత్రి కవితమ్మ గారు. ఇక్కడ 1,00,000 కోట్ల స్కామ్. కుక్క దొరికినట్టు దొరుకుతారు, ఎరి కుక్క దొరికినట్టు. మళ్ళీ తిరిగి వస్తారంట. అంటే మేమన్నా ఎన్డీఏ కూటమి ఏమన్నా చెవిలో పువ్వు పెట్టుకునేదా మీరు వచ్చేదానికి? చెప్పుతో కొట్టి స్వాగతంపుతాం, మీకు రాజకీయాలు లేకుండా చేస్తాం, 0 స్థానం మీకు. ఇది జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక. కోడికత్తి కేసు ఆదినారాయణ రెడ్డి మీద, వివేకానంద రెడ్డి కేసు. చంపినారు, మీరు కోడిని కోసుకున్నారు, తిన్నారు, మాంసము ఫ్రిడ్జ్లో దొరికింది, మీ కడుపులో దొరికింది, ఈగలు దిబ్బలో దొరికినాయి. ఇంకా మేము చంపలేదంటే ఎవరు చంపినారు? నేను సామెత చెప్తున్నా, మీ కోడిని మీరే కోసుకున్నారు, మీరే తిన్నారు, మాకేం సంబంధం లే. ఆ కోడికత్తి కేసులో దొరికినారు. ఎన్ఐఏ తేల్చింది దొంగ డ్రామా అని. ఆ బొత్స సత్యనారాయణ గారు మళ్ళీ ఏదో కంటెంట్ చేయబోతున్నాడంట. అది ఇంటికే పోయిందనే. అంటే అతని ఎక్కడ కాంగ్రెస్ అయిపోతాడనే భయపడి వైఎస్ఆర్ సీట్ ఇచ్చినాడు. అది పోయే సీటే.